అందరు బాగున్నారా? వెల్కమ్ టు అనదర్ హెల్దీ కిచెన్. మన ఛానల్లో చాలా రోజుల తర్వాత వంటల వీడియో నేను పెట్టబోతున్నా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఫిష్. ఇదిగోండి సముద్రం కానాగంతల చేపలు అంటారు. చూపించమ్మా ఇవి బాబు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో సండే స్పెషల్ సముద్రం చేపలు కానాగంతలు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను. తప్పనిసరిగా చూడండి. అనదర్ హెల్దీ కిచెన్ లైక్ చేయండి, చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నుంచి మన ఛానల్లో వంటల వీడియోలు షార్ట్స్ అయితే పెడతాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని గ్రోత్ ముందుకు తీసుకెళ్ళి కొంచెం లైక్ బాగా కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే ఇట్లా నేను కడిగి శుభ్రం చేసి ఉప్పు కారం అయితే పట్టించి పెట్టాను. ఇంకా బాండీలో ఆయిల్ అయితే వేసాను. ఇంకా ఫ్రై చేసి చేద్దామని అనుకున్నాను, కానీ ఈ సముద్రం చేపలు కొంచెం ఫ్రైకి కుదరలేదు. అలా అయిపోయినాయి. చూడండి నేను ఎలా చేద్దామంటే ఎలా అయిపోయినాయి, అంటిపోయినాయండి. ఫ్రై చేయడానికి ఈ చేపలు కుదరవని నాకు అనిపించింది. అందుకే నేను మామూలు ఫ్రై చేయకుండా 2-3 చేసి ఆపేసి మామూలుగానే ఇప్పుడులా వండుతాను. ఇంకో ఉల్లి పేస్ట్, అల్లం పేస్ట్ చేశాను, ఆనియన్ పేస్ట్, ఇంకా టమాటో పేస్ట్ కూడా చేశాను, అల్లం పేస్ట్ కూడా వేసాను. తర్వాత ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కళాయిలో అనుకున్నది ఇది విశాలంగా ఉంటుంది, చేపల గిన్నె అయితే పెట్టాను. టమాటో ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఫ్రై చేసేసి ఇంకా మసాలా ధనియాల పొడిను ఇంకా మిర్చి పౌడర్ అన్నీ వేసేసి ఇంకా మన స్టైల్లో అయితే చేసేసాను. చేపల గుంటూరు స్టైల్లో ఫిష్ కర్రీ. ఇంకా వాటర్ సరిపడా వాటర్ అయితే వేసేసి కొంచెం వాటర్ ఉడికిన తర్వాత చేపలను అయితే వదిలాను. అమ్మటే వేస్తే చేపలు కొంచెం ఇదైపోతాయని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఫైనల్గా మన ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. ఇదిగోండి కొత్తిమీర అయితే నేను వేయబోతున్నాను. ఫైనల్గా మన ఫిష్ కర్రీ అయితే మొత్తం పూర్తయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ అయిపోతున్నాను. చూడండి, కొత్తిమీర ఈ విధంగా వేసుకున్నామంటే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. బౌల్లో ఉన్న కొత్తిమీర మొత్తం వేసేస్తాము. ఇప్పుడు ఒక 2 minutes మూత పెట్టేస్తాను. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఓకే, ఫిష్ కర్రీ కానాగంతల సముద్రం చేపల ఫిష్ కర్రీ ఇగురైతే నేను వండేసాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా వీడియోస్, వంటల వీడియోస్ అయితే పెడతాను. లైక్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోకి ఫస్ట్ లైక్ కొట్టి వీడియో చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రైస్ అయితే కలుపుతున్నాను. చేపల కూరతో ఎలా ఉందో మీకు టేస్ట్ చూపిస్తాను. కానాగంతల చేపల కూర అంటారు దీన్ని. వేడి ఉంది, కాలిపోతుంది ఇలా టేస్ట్ అలా వదిలిపోయింది. చేప కూడా చూపిస్తాను మీకు. అదిలో చేప. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నం అయితే తిని మీకు చూపించబోతున్నాను చేపల కూరతో. చేప కూడా తిని చూపిస్తాను. కానాగంతల చేపలు ఎలా ఉన్నాయి. చేప ఫిష్ చూడండి. వీడియో నచ్చినట్టయితే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అనదర్ హెల్దీ కిచెన్ లైక్ చేయండి.